ఇస్తారా నా సొంత గ్రామం బొప్పాపూర్లో మా అమ్మ నాన్న పేరు మీద ఉన్నటువంటి గడిని మీకు రిజిస్ట్రేషన్ చేస్తాను. సమయం తీరకపోతే రేపు ఎల్లుండి ఇంకొక 48 గంటలు తీసుకొని మీరు ఎవరినైనా పంపండి మీ ప్రతినిధిగా. తప్పకుండా రఘునందన్ రావు ఏ గడిలోంచి వచ్చిండో ఆ గడి రేవంత్ రెడ్డి గారి పేరు మీద లేదా వారు చెప్పినటువంటి వ్యక్తుల పేరు మీద వారి ఏజెంట్ల పేరు మీద రిజిస్ట్రేషన్ చేయడానికి నేను సిద్ధంగా ఉన్నా. ఇది మొదటి అంశం. రెండో మాట ఆ రోజు చెప్పినా నేను ఈరోజు చెప్తా ఉన్నా. మెదక్కు నరేంద్ర మోడీ ఏం చేయలేదు, ఇందిరమ్మ ఏదో చేసిందని అన్ని అబద్ధాలు చదివిపోయినారు. ఆ రోజు చెప్పినా ఇప్పుడు కూడా చెప్తా ఉన్నాను. బిహెచ్ఎల్ ఇందిరమ్మ తేలేదు రేవంత్ రెడ్డి గారు. బిహెచ్ఎల్ 1964లో వచ్చింది, ఇందిరమ్మ 1980లో వచ్చింది మెదక్కి. ఇక్రిసాట్ 1972లో వచ్చింది రేవంత్ రెడ్డి గారు, ఇందిరమ్మ 1980లో వచ్చింది. బీడీఎల్ కంపెనీ 1970లో వచ్చింది, ఇందిరమ్మ 1980లో వచ్చింది. ఇవన్నీ అబద్ధాలు చెప్పి చివరిగా మీరు ఏమడిగినారంటే 2 బస్సులు కట్టుకొని దుబ్బాకకు వస్తా, నువ్వో మీ మోడీయో ఈ మెదక్కో ఆ దుబ్బాకకో ఏమైనా చేస్తే చూపించో అని అడిగినారు. నేను 2 రోజుల నుంచి ఎదురు చూస్తున్నా మీ బస్సు మా దుబ్బాక వస్తుందా మెదక్ వస్తుందా అని. 2 రోజుల నుంచి మీరు రాలేదు, మీ బస్సు రాలేదు దుబ్బాకకి. అందుకని నేనే మీ పట్టణంకి వచ్చిన రేవంత్ రెడ్డి గారు. బహుశా మీ ఆఫీసులో మీరు ఉన్నారో లేరో తెలియదు, నన్ను ఎలక్షన్ క్యాంపెయిన్కి పోయినామో బిజీగా ఉంటారన్న ఉద్దేశం కొద్దీ పోస్టల్ మాధ్యమం ద్వారా కొరియర్ ద్వారా నరేంద్ర మోడీ గారు 2014 నుంచి 2024 దాకా మా మెదక్ పార్లమెంట్కి ఏం చేసిండ్రు అని మీరు అడిగారు. 1 రూపాయి ఇచ్చిండా అని అడిగారు, 1 రోడ్డు వేసిండా అని అడిగారు. మళ్ళీ చెప్తా ఉన్నా నేను, ఆ రోజు నువ్వు నిల్చొని మాట్లాడిన రోడ్డు 765D నరేంద్ర మోడీ గారు జాతీయ రహదారి కింద ఇచ్చిండ్రు. ఇక ఊకి అన్ని చదువుడు కష్టమవుతుందన్న, నీకు రాసిచ్చేటోళ్ళు కూడా అన్ని తప్పు రాసిస్తారు. అందుకని మంచిగా నేనే ఒక పుస్తకం తయారు చేసుకొని వచ్చినా అన్న, నువ్వు ఖాళీగా ఉన్నప్పుడు చదువుకో, నీకు చదువుకునేందుకు కోపిక లేకపోతే నీ వంది మాగదులకు ఇచ్చి చదువుకో. ఇది ఒక్క మెదక్ పార్లమెంటుకి నరేంద్ర మోడీ గారు రోడ్లకు ఎన్ని ఇచ్చిర్రు, మోరీలకు ఎన్ని ఇచ్చిర్రు, చెట్లకు ఎన్ని ఇచ్చిర్రు, ట్రీ గార్డులకు ఎన్ని ఇచ్చిర్రు, రైతు వేదికలకు ఎన్ని ఇచ్చిర్రు, వైకుంఠ ధామాలకు ఎన్ని ఇచ్చిండ్రు ఒక్కసారి జర ఓపికగా చదువుకో అన్న. మంచి తెలుగులోనే పంపిస్తున్నామన్నా, వేరే భాష అయితే మళ్ళీ కష్టమవుతుందేమో ఇబ్బంది పడతారేమో అని పూర్తి తెలుగులో రాసి పంపిస్తా ఉన్నామన్నా. అక్కడక్కడ ఇంగ్లీష్ అబ్రివేషన్స్ ఉంటే దానికి తెలుగు అర్థాలు కూడా రాసినామన్నా. ఈ పుస్తకాన్ని కొరియర్ రూపంలో గౌరవ ముఖ్యమంత్రి గారికి సెక్రటరియట్కి ఇప్పుడు మీకు అందరికీ చూపించిన తర్వాత దీన్ని కొరియర్ ద్వారా పోస్ట్ చేసి ముఖ్యమంత్రి గారికి పంపిస్తా. మీరు 24 గంటలు తీసుకుంటారా, 48 గంటలు తీసుకుంటారా, వద్దురగన్న మనకెందుకు పంచాయతీ అంటే మే 13 ఎలక్షన్లు అయిపోయినాక 15 నాడు వస్తారా, మీరు ఎప్పుడు వచ్చినా సరే అన్న. బాజాబ్తా ప్రింట్ చేసినటువంటి ఒక పుస్తకం అన్న. ఇది రాష్ట్రానికి ఇచ్చిన పైసలు అనుకునేవు రేవంత్ అన్న. ఇది ఓన్లీ మెదక్ పార్లమెంటు నియోజకవర్గానికి ఈ దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు చెట్లకి, స్వచ్ఛ భారత్కి, అమృత పథకం కింద మున్సిపాలిటీలకి, అండర్ గ్రౌండ్ డ్రైనేజీలకి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం మెదక్ పార్లమెంటు నియోజకవర్గానికి ఇచ్చినటువంటి నియోజకవర్గాల వారీగా ఆఖరికి స్వనిధి కింద ఇచ్చిన డబ్బులు, ఉపాధి హామీ కూలీ పథకం కింద ఎంపిక చేసినటువంటి కూలీల సంఖ్యతో సహా ముద్రా లోన్లు ఎన్ని ఇచ్చినాం, పిఎం కిసాన్ సమ్మాన్ నిధి ఎంత ఇచ్చినాం, ప్రతి పథకం కింద వచ్చిన లబ్ధిదారుల సంఖ్య, ఇచ్చిన డబ్బులు పేజీల వారీగా తీసుకొని చదువుకో అన్న. నియోజకవర్గాల వారీగా సెపరేట్ చేసి నీకోసమే కొట్టించినామన్నా. అన్ని ఒక దగ్గర రాత్రి ఆగమాగం అయిపోతారేమో అన్న ఉద్దేశం కొద్దీ మొట్టమొదటి నువ్వు అడిగినావు కదా దుబ్బాక కొత్త అని, అందుకని ఈ పుస్తకాన్ని దుబ్బాకతోటే మొదలుపెట్టిన రేవంత్ రెడ్డి గారు. దుబ్బాక నియోజకవర్గానికి నరేంద్ర మోడీ గారు ఏమిచ్చిర్రు ప్రధానమంత్రి అయినాక. ఇగో ఈ పుస్తకంలో బాజాబ్తా దుబ్బాకతోటి మొదలుపెట్టి దుబ్బాక, సిద్దిపేట, గజ్వెల్, మెదక్, నర్సాపూర్, పటాన్ చెరువు, సంగారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గాలకి మేము ఇచ్చిన డబుల్ బెడ్రూమ్లు ఎన్ని, ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద మేము ఇచ్చినటువంటి ప్రతి పథకానికి ఏ ఊరికి ఎన్ని పైసలు ఇచ్చినాం, ఏ గుడికి ఎన్ని పైసలు ఇచ్చినాం, ఏ బడికి ఎన్ని పైసలు ఇచ్చినామో కూడా ఇందులో బాజాబ్తా రాసినాం. ఉదాహరణకి పల్లె ప్రకృతి వనానికి ఎన్ని పైసలు ఇచ్చినామో రాసినాం. ఒక్కొక్క పల్లె ప్రకృతి వనానికి 4,23,103 రూపాయలు ఇచ్చినాం రేవంత్ రెడ్డి గారు. మా దుబ్బాకలో ఎన్ని పల్లె ప్రకృతి వనాలు ఉన్నాయో లాస్ట్ పేజీలో రాసిన ఒకసారి చదువుకోండి. ప్రతి వైకుంఠ ధామ నిర్మాణానికి 11,13,701 రూపాయలు ఇచ్చినాం. ఆఖరికి మీరు గెలిచిన కొడంగల్ లెక్కలు కావాలంటే కూడా మళ్ళొక పుస్తకం తెచ్చిచ్చేందుకు నేను సిద్ధంగా ఉన్నా. మీరు ఒక మెదకే అడిగారు కాబట్టి నా మెదక్ నియోజకవర్గానికి సంబంధించిన, మెదక్ పార్లమెంటు నియోజకవర్గానికి సంబంధించిన 7 అసెంబ్లీలకు సంబంధించి మేము ఇచ్చిన ప్రతి రూపాయి లెక్క తీసుకొచ్చిన, ఇచ్చిన బాత్రూంలకు అడికెళ్ళి తెచ్చినాం. ఇక్కడ రాసినమన్న డంప్ యార్డ్ ఏర్పాటు చేసినామని కేసీఆర్ చెప్తాడు.
ప్రతి డంప్ యార్డ్కి 2,50,000 రూపాయలు వేసినాం. ప్రతి గ్రామ పంచాయతీలో ఒక డంప్ యార్డ్ కట్టిరు. ప్రతి గ్రామ పంచాయతీలో ఒక వైకుంఠ ధామం కట్టిరు. వైకుంఠ ధామానికి 11,13,701 రూపాయలు ఇచ్చినాం. ప్రతి డంప్ యార్డ్కి ప్రతి గ్రామ పంచాయతీకి 2,50,000 రూపాయలు ఇచ్చినాం. ప్రతి ఊర్లో పెట్టిన పల్లె ప్రకృతి వనానికి 4,23,103 రూపాయలు ఇచ్చినాం. మీరు చదువుకుంటారా? మీ గ్రామీణాభివృద్ధి లేకపోతే పంచాయతీరాజ్ మంత్రి గారితో చదివిస్తారా? కొంచెం చదివిండ్రి. ఈ పుస్తకం తీసుకొని మళ్ళీ ఎప్పుడన్నా మా జిల్లాకు ప్రచారానికి వస్తే ఈ పుస్తకానికి తీసుకొని రా అన్న. నువ్వు ఏ నియోజకవర్గానికి వస్తే ఆ నియోజకవర్గానికి ఏమి ఇచ్చినావో కొంచెం మంచిగా చదువుకొని రా. ఒక్కొక్క రైతు వేదిక నిర్మాణానికి 10 లక్షల రూపాయలు ఇచ్చినామన్నా మేము. ఒక్కొక్క ఊర్లో నర్సరీ ఏర్పాటు చేస్తుంది గ్రామ పంచాయతీకి 1,56,314 రూపాయలు ఇచ్చినాం. ఉపాధి హామీ కూలీలకు చెల్లించినటువంటి కూలీ మొత్తం 230 కోట్లు ఒక దుబ్బాక నియోజకవర్గంలో ఇచ్చినాం రేవంత్ రెడ్డి సార్. ఒక దుబ్బాక నియోజకవర్గంలో ఉపాధి హామీ కూలీలకి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఇచ్చిన కూలీ డబ్బులు 230 కోట్లు ఒక దుబ్బాక నియోజకవర్గానికి ఇచ్చినాం. మౌలిక సదుపాయాల కల్పన కోసం 27 కోట్లు, మొక్కల పెంపకం కోసం 110 కోట్లు ఇచ్చినాం. ఇట్లా చదివితే నాకు 4-5 గంటలు పడుతుంది. నేను మా మీడియా మిత్రుల మా టీవీ ఛానల్ అమూల్యమైనటువంటి సమయాన్ని నేను వృధా చేయదలుచుకోలేదు. అందుకనే ఉత్తమ మాటలు చెప్పి మర్చిపోతారు. మళ్ళీ రఘునందన్ కూడా పారిపోయిండని అంటారు కాబట్టి రఘునందన్ బాజాబ్తా వచ్చిండు. ఆ రోజే చెప్పిండు రఘునందన్ తోటి పెట్టుకోవద్దు రేవంత్ రెడ్డి గారు, నీకంటే 2 ఆకులు చదివి వచ్చినా ఎక్కువ అని. ఇవాళ కూడా అందుకని ఇక మంచిగా కలర్ఫుల్గా పుస్తకాన్ని మంచిగా రాసి కలర్ఫుల్ పుస్తకాన్ని తీసుకొని వచ్చి మీ ఆఫీస్కి పంపిస్తూ ఉన్నాం. మీరేం బాధపడకండి. దీన్ని కొరియర్లో మేమే మా సొంత పైసలు పెట్టి పంపిస్తూ ఉన్నాం. కవర్ మీద అడ్రస్ కూడా రాసినాం. కవర్ లోపల ఓ పుస్తకం కూడా పెట్టినామన్న. ఇప్పుడు మీకు చూపించిన ఈ పుస్తకాన్ని బాజాబ్తా గౌరవనీయులు శ్రీ ఏ రేవంత్ రెడ్డి గారు, హానరబుల్ చీఫ్ మినిస్టర్ తెలంగాణ, 6th ఫ్లోర్ CMO సెక్రటరియట్ ఖైరతాబాద్ హైదరాబాద్ తెలంగాణ 5,22,000. ఈ అడ్రస్కి ఇప్పుడు కొరియర్ ద్వారా పంపిస్తున్నాం. కొరియర్ వల్ల ఎన్ని గంటలకు ముట్టిందో కూడా తీసుకొచ్చి రిసీవ్డ్ కాపీ కూడా అడుగుతామన్నా. బాజాబ్తా ఈ పుస్తకాన్ని ఇప్పుడు మీ అందరి సమక్షంలోనే సీల్ చేసి రేవంత్ రెడ్డి గారు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి పంపిస్తున్నాం. వింటున్నారు అనుకుంటా మా ఇంటెలిజెన్స్ సార్లు. జరి కవర్ రాగానే కొంచెం ముఖ్యమంత్రి గారు టేబుల్ మీద పెట్టుర్రి. మెదక్కి నరేంద్ర మోడీ గారు ఎన్ని పైసలు ఇచ్చిరో లెక్క చెప్పుండ్రి. లెక్క సమాజ్ కాకపోతే ఒక తెలుగు టీచర్ని అడుగుండ్రి, లేకపోతే ఎకనామిక్స్ లెక్చరర్ని పిలువుండ్రి, మొత్తం టోటల్ చేసుకోండి. ఇవే కాదు, మీ కొడంగల్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి గ్రామ పంచాయతీకి డంప్ యార్డ్కి ఇచ్చిన పైసలు, నర్సరీలకు ఇచ్చిన పైసలు, శ్మశాన వాటికలకు ఇచ్చిన పైసలు కావాలంటే ఇంకో పుస్తకం కూడా పంపిస్తా రేవంత్ రెడ్డి గారికి. అందుకని ఒక బాధ్యతాయుత స్థానంలో ఉండి బాధ్యత లేకుండా మాట్లాడి ఏదో బట్ట కాల్చి మీద వారేసిపోతా, నేను ముఖ్యమంత్రిని కదా నేను ఏది మాట్లాడినా చెల్లుతుంది అనేటువంటి మీ విధానాన్ని నేను తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాను. మళ్ళీ చెప్తా ఉన్నా, దుబ్బాకలున్న మా గడి కోసం మీరు తొందరగా రావాలని. నా అవసరం లేదు, మా అమ్మ నాన్న అక్కడ మీకు స్వాగతం పలుకుతారు, మంచి తెలంగాణ భోజనం పెట్టి పంపిస్తారు, తొందరగా వచ్చి రిజిస్ట్రేషన్ చేసుకొని పోవాలని ముఖ్యమంత్రి గారిని ఆహ్వానిస్తూ ఉన్నాను. మేము మాట్లాడితే మీకు వినడానికి ఇబ్బందిగా అనిపిస్తూ ఉంది. రమ్మని పిలిస్తే రాలేదు, బస్ వేసుకొని వస్తా అన్నారు. ఇక మీరు వచ్చుడు ఎందుకు, ఖర్చు ఎందుకు, ప్రభుత్వ పైసలు ఖర్చు ఎందుకని నేనే పట్టణం వచ్చిన, నా సొంత పైసలు పెట్టుకొని వచ్చిన, పుస్తకం కూడా నా సొంత పైసలు పెట్టుకొని పంపిస్తున్నా. నీకు చదివి మళ్ళీ ఎప్పుడు వస్తావో చెప్పన్నా, నేను రెడీగా ఉన్నా. నువ్వు వింటున్నావా, నీ పక్కనున్న తెరెనకాలున్న నీ మిత్రుడు హరీష్ రావు గారు వింటున్నారా, ఇనుమని చెప్పు. ఇది మీ ఇద్దరికి కూడా వర్తిస్తుంది. ఏమిచ్చిండు మోడీ అని మాట్లాడుతున్న హరీష్ రావు గారికి నీకు ఇద్దరికి కూడా ఈ పుస్తకం సమాధానం చెప్తుందని నేను అనుకుంటున్నా. మీరు విన్నా, మీ మిత్రుడు హరీష్ గారు విన్నా, ఇద్దరు కలిసి వచ్చినా నాకేం ఇబ్బంది లేదు. వస్తూ 2 పేపర్లు చదువుకుంటూ వచ్చినా అన్న కార్లో. సెప్టెంబర్ 17వ తారీఖున నిజాం షుగర్ ఫ్యాక్టరీని తెరుస్తా రేవంత్ రెడ్డి. ఇది సెప్టెంబర్ 17 నేను తెలంగాణ విమోచన దినాన్ని అధికారికంగా జరుపుతా అని చంద్రశేఖరరావు గారు స్టేట్మెంట్ ఇచ్చినట్టే కనబడుతుంది నాకు. అధికారంలోకి వచ్చేదాకా ఆయన గట్లే ఇస్తుండే, అధికారంలోకి వచ్చినాక ఎవడు చెప్పిన భయ్ జూన్ 2వ తారీఖు ఉన్నాక మళ్ళీ సెప్టెంబర్ 17 ఎందుకు అన్నాడు. ఈ సెప్టెంబర్ 17లు ఈ 15 ఆగస్టులో ఎందుకు వాయిదాలు పెడుతుండో రేవంత్ రెడ్డి గారు చెప్పాలి. ఆల్రెడీ అసెంబ్లీ ఒక హౌస్ కమిటీని వేసింది నిజాం షుగర్ ఫ్యాక్టరీ మీద. ఆ హౌస్ కమిటీ 100 రోజులలో తన నివేదికనిచ్చింది.
చంద్రశేఖరరావు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు. ఆ హౌస్ కమిటీలో అందరినీ సభ్యుల్ని చేసుకొని నివేదిక తెప్పించారు. ఆ నివేదికను యాజ్ ఇట్ ఈజ్గా అమలు చేయి. దానికి ఎన్నికల కూడా ఏం అడ్డం రాదు కదా, అదేం కొత్త కమిటీ కాదు కదా. పోయిన ప్రభుత్వంలో అంతకుముందు ప్రభుత్వంలో తయారు చేసిన నివేదిక, హౌస్ కమిటీ, అసెంబ్లీ హౌస్ కమిటీ ఇచ్చిన నివేదికను యాజ్ ఇట్ ఈజ్గా అమలు చేస్తా ఉన్నా. మొన్న రఘునందన్ అడిగింది కదా, మెదక్ కొత్త నిజాం షుగర్ ఫ్యాక్టరీ తెరుతావేమో అని మేము ఎదురు చూస్తున్నామని అడిగితే ఇలా పేపర్లో కనబడుతుంది సెప్టెంబర్ 17 తెరుస్తా అని. సెప్టెంబర్ 17 కాదు, మళ్ళీ చెప్తున్నా మీకు రేవంత్ రెడ్డి గారు, మీకు తెలియదో లేదా తెలిసి అబద్ధాలు ఆడుతున్నారో నాకు తెలియదు. ఆల్రెడీ చంద్రశేఖరరావు ముఖ్యమంత్రి అయినాక నిజాం షుగర్ ఫ్యాక్టరీ మీద ఒక ఎమ్మెల్యేలతో కూడిన హౌస్ కమిటీ వేసిండు. ఆ హౌస్ కమిటీ 100 రోజులలో నివేదిక ఇచ్చింది. ప్రభుత్వం ఏం చేయాలి, సంస్థలు ఏం చేయాలనేటువంటి విషయంలో క్లారిటీ నివేదిక ఉంది. ఆ నివేదికను అమలు చేయండి. దానికి ఎలక్షన్ కోడ్ అడ్డం ఉండదు. ఒకవేళ దానికి ఎలక్షన్ కోడ్ అడ్డం ఉంటే చెప్పుర్రి, నేను పోయి పర్మిషన్ తీసుకొని వస్తా ఎన్నికల సంఘం దగ్గరికి వెళ్ళి. రేపే తెరువురి నిజాం షుగర్ ఫ్యాక్టరీని. సెప్టెంబర్ 17 దాకా ఎందుకన్నా, దాన్ని ఓరాయిలింగ్ చేయాలి, మిషన్లు తుడవాలి, సెప్టెంబర్లో చెరుకొత్తది కదా, అది వచ్చే వరకు కంపెనీని రెడీ పెట్టుండ్రి. సెప్టెంబర్ 17కు నిజాం షుగర్ ఫ్యాక్టరీ తెరవడు, 15 ఆగస్టుకు రైతు రుణమాఫీ జరగదు. ఆయన తుపాకి రామన్ లెక్క పిట్టలు దొరలేక ఆయన చెప్తే ఈయన అంతకంటే 2 ఆకులు ఎక్కువ అబద్ధాలు చెప్పిపోతా ఉన్నాడు, ప్రజలని మోసం చేస్తూ ఉన్నాడు తప్పితే ఇంకొకటి ఏం లేదు. పింఛను 2000 తీసుకుపోయి 4000 చేయడం చేత కాలేదు రేవంత్ రెడ్డి గారికి. కానీ 2 లక్షల రైతు రుణమాఫీ అవుతుంది, 100 కోట్లు పెట్టి నిజాం షుగర్ ఫ్యాక్టరీ తెరుస్తాం. ఇట్లాంటి మాయమాటలన్నీ కూడా కేవలం ఓట్ల కోసమే రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు తప్ప ఇంకొకటి కాదు. చివరికి ఇంకో మాట చూసినా ఇలా పేపర్లలో, మోడీ గారు మొత్తం మత ఘర్షణలు రెచ్చగొడుతున్నారు దేశంలో అంట. ఇక మోడీ గారు అధికారంలో ఉండి 10 ఏళ్ళు అయింది. జరిగిన మత ఘర్షణలన్నీ మీ కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో లేకపోతే మీ ఇండియాకి పరోక్షంగా సహకరిస్తున్నటువంటి మీ మిత్రుల పాలిస్తున్న రాష్ట్రాల్లో జరిగిన ఘర్షణలు ఎన్నో ఒకసారి మీరు ఆలోచించుకోండి. ఈ దేశం ప్రశాంతంగా ఉంది గత 10 సంవత్సరాలుగా నరేంద్ర మోడీ గారి పాలనలో. మీలాగా హైదరాబాద్లో ముఖ్యమంత్రిని మార్చాలనుకుంటే హైదరాబాద్లో మత కల్లాలు చేసుడు భారతీయ జనతా పార్టీకి తెలియదు. మీరు కదా ఒక ముఖ్యమంత్రిని దించి ఇంకో ముఖ్యమంత్రిని కాంగ్రెస్ పార్టీ ఆయన పెట్టాలనుకుంటే భాగ్యనగరంలో మత ఘర్షణలు చేసింది, మత చిచ్చులు చేసింది మీరు. ఇక మా జిల్లాకి వెళ్ళి ఇంకొక ఆయన ఉన్నాడు, జనాలు ఆయనను వదిలేస్తే ఆయన జనాల్ని వదిలేసిన అని చెప్తాడు. ఆయన చెప్తున్నాడు, గిన్నె రోడ్ అవతల ఉన్న గాంధీ భవన్లో కూర్చొని అర్ధగంట కింద చెప్తున్నాడు, ఊరూరికి బ్యాంకులు పెట్టిందంట ఇందిరమ్మ, ఊరూరికి బ్యాంకులు తెచ్చిందంట ఇందిరమ్మ. మండలాలనే సరిగా లేవు జగ్గారెడ్డి గారు, ఊరూరికి బ్యాంకులు రాలేదు. బ్యాంకుల్ని జాతీయీకరణ చేసి 40 ఏళ్ళు అయితే ఒక్క గరీబోడు కూడా బ్యాంకు మెట్లు ఎక్కకుండా చూసిన ఘనత కాంగ్రెస్ పార్టీది. 500 రూపాయలు పెట్టి ఫ్రీగా, 500 రూపాయలు కూడా అవసరం లేకుండా ఫ్రీగా జనధన ఖాతాలు ఇచ్చినటువంటి ఘనత నరేంద్ర మోడీ గారి ప్రభుత్వాన్ని. 1 కాదు 2 కాదు 30 కోట్ల కొత్త జనధన ఖాతాలని పేద ప్రజలకు పంచినటువంటి ఘనత నరేంద్ర మోడీ గారి ప్రభుత్వాన్ని. అందుకని గాంధీ భవన్లో కూర్చొని జగ్గారెడ్డి, నామినేషన్ల కాడికి వచ్చి రేవంత్ రెడ్డి ఒకటే పని పెట్టుకున్నారు. అప్పుడు కేసీఆర్, హరీష్, కేటీఆర్ పెట్టుకున్నట్టు ఒకటే దుకాణం రిధం రాసిచ్చిన కొద్దీ చదువుకుంటూ పోతున్నారు, నోటికి వచ్చిన బూతులు మాట్లాడుతున్నారు. కాబట్టి ఎన్నికలలో ఓట్లు అవసరం ఉంటే ఓట్ల కోసం ఏం చెప్పాలో చెప్దాం రాండ్రి. 2000 4000 చేస్తా అని చేయలేకపోయినా నా తప్పైందేమని చెప్పు. మీకు 4000 ఇచ్చేటందుకు ఖాళీ కుండలు ఉన్నాయి, కానీ నేను 4 లక్షల జీతం 5 నెలల నుంచి తీసుకున్నా, నాది తప్పే అని చెప్పు. నరేంద్ర మోడీని పెద్దన్న అని కేంద్రంకి వెళ్ళి 20-25 వేల కోట్ల లోన్లు తెచ్చుకున్నా ఈ 5 నెలల్లో అని ఒప్పుకో. నరేంద్ర మోడీ గారు కేంద్రంలో లేకపోతే నా గవర్నమెంట్ 2 నిమిషాలు కూడా నడవది, ఆఖరికి నా కార్లో పోసే పెట్రోల్ కూడా పైసలు ఉన్నాయని ఒప్పుకో. పగటి కలలు కానన్నా జీవన్ రెడ్డి అంటే వ్యవసాయ శాఖ మంత్రి అయిపోయిందంటే అప్పుడే. జీవన్ రెడ్డిని ఎమ్మెల్యేనే వద్దనుకున్నారు జగిత్యాల వాళ్ళు, ఎమ్మెల్సీ ఉన్నాడు కదా. ఆయన అనుభవాన్ని నిజంగా నీకు వాడుకోవాలని కోరుకుంటే కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి తర్వాత ముందు రాష్ట్రంలో వ్యవసాయ శాఖ మంత్రి అన్న చేయాల్సింది కదా, చేసిండా? అది కాదు ఇది కాదు, కేంద్రంలో వ్యవసాయ శాఖ మంత్రి. రాహుల్ గాంధీకే వాయనాడుకి వెళ్తానో లేదో డౌట్ ఉంటే ఈయన పోయి కేంద్రం ఏదో అయింది, దాంట్లో కేంద్రంలో జీవన్ రెడ్డి మంత్రి అయిందంట. జీవన్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి గారు మాటలు నమ్మకూరి, ఏమైనా అవకాశం ఉంటే రాష్ట్రంలో వ్యవసాయ శాఖ మంత్రి ఏమని తీసుకో, మంచిగా ఉంటుంది, ఇంత ఎమ్మెల్సీ పదవి ఉంది కదా దాన్ని కాపాడుకోమని చెప్పి వారికి కూడా తెలియజేస్తూ, మన్మోహన్ సింగ్ గారు ప్రధానిగా ఉన్నప్పుడు ఒక మాట చెప్పిండు, ఫస్ట్ క్లెయిమ్ షుడ్ గో టు ద మైనారిటీస్.
మన్మోహన్ సింగ్ గారు చెప్పిండ్రు భారత ప్రభుత్వం ఇచ్చేటువంటి వాటిలో ఆల్ ద ఫస్ట్ క్లెయిమ్ షుడ్ గో టు ద మైనారిటీస్ అని చెప్పిండు. దాన్నే మోడీ గారు తెలుగులో చెప్పారు. కాంగ్రెస్ పార్టీ గెలిస్తే ముస్లింలకే ఈ దేశం లోపల మొదటి హక్కు ఉంటుంది. మరి మేము రేవంత్ రెడ్డి గారి లాగా కేంబ్రిడ్జ్లో చదువుకోలే, చిదంబరం గారి లాగా ఆక్స్ఫర్డ్లో చదువుకోలే, మన్మోహన్ సింగ్ గారి లాగా ఏం యూనివర్సిటీలు ఉంటాయి కిషోర్ అన్న, నేను కూడా వాళ్ళంతా చదువుకోలే, ఆయన కూడా కేంబ్రిడ్జ్లో చదువుకున్నాడు. మేమంతా చదువుకోలేదు కానీ అన్న ఫస్ట్ క్లెయిమ్ టు మైనారిటీస్, దిస్ ఈజ్ ద స్టేట్మెంట్ ఆఫ్ ది దెన్ ప్రైమ్ మినిస్టర్ మిస్టర్ మన్మోహన్ సింగ్. దాన్ని తెలుగులోకి ట్రాన్స్లేట్ చేసి నరేంద్ర మోడీ గారు చెప్పారు. మొదటి ఫలితాలు మొదటి ఫలాలు మైనారిటీలకు ఇస్తామని మన్మోహన్ సింగ్ గారు చెప్పారు. దాన్ని మేము తెలుగులో చెప్పినాం. ఎందుకు ఉలికి పడుతురు? కాంగ్రెస్ మేనిఫెస్టోలో నేను మళ్ళీ చెప్తా ఉన్నా, మన మోడీ గారు చెప్పిన మాటనే మళ్ళీ మీకు ద్వారా ప్రజలకు గుర్తు చేద్దాం అనుకుంటున్నాం. కాంగ్రెస్లో ఒరిజినల్ కాంగ్రెస్ వాళ్ళంతా తెరమరుగు అయిపోయారు. మిగిలింది ఎవరు? వామపక్ష మేధావులు, అర్బన్ నక్సలైట్లు, మావోయిస్టులు, ఇట్లాంటి వాళ్ళు మిగిలిండ్రు. కాబట్టి ఆ మిగిలిన వాళ్ళు తయారు చేసిన మేనిఫెస్టో వాళ్ళకు అనుకూలంగానే కనబడుతుంది తప్ప ఇంకొక గొప్పగా ఉండదని చెప్తా ఉన్నాం. ఇది ఫ్యాక్ట్. ఇది మన్మోహన్ సింగ్ గారు అన్నమాట ఫ్యాక్ట్. కాంగ్రెస్ మేనిఫెస్టో వెనకాల ఉన్న మేధావులంతా ద సోకాల్డ్ మావోయిస్టులు, కమ్యూనిస్టులు, రేవంత్ రెడ్డి గారి భాషలో కమ్యూనలిస్టులు. వీళ్ళు తప్ప ఆ మావోయిస్టులు తయారు చేసినటువంటి మేనిఫెస్టో తప్ప కాంగ్రెస్ హ్యాస్ నో లోకస్ స్టాండింగ్, కాంగ్రెస్ హ్యాస్ నో లోకస్ మేనిఫెస్టో ఆల్సో. థ్యాంక్ యూ అండ్ ఆల్. పదేళ్ల నుంచి చాలాసార్లు మెడల్ వంచిర్రు ప్రజలు, వాళ్ళ మెడల్ వంచిండ్రన్న. కేటీఆర్ మెడల్ ఇరగలేదు, సంతోషపడమని వంచిర్రు అంతే. ఇట్లే మాట్లాడితే తప్పకుండా ఇరుగుతాయి కూడా, దానికి కూడా ఎక్కువ టైం పడుతుందని నేను అనుకుంటలేను. మరి మీ నాయన కామారెడ్డిలో ఓడిపోయింది కదా, ముఖ్యమంత్రి అని చెప్పుకుంటే ఆయన పోయి కామారెడ్డిలో ఓడిపోయింది కదా. ఆడ మీ నాయన మెడల్ ఇరుగొట్టింది కాషాయం కండువనే కదా. ఎందుకు మర్చిపోతారు, ఎందుకు మాట్లాడతారు ఇట్లాంటి అహంకారపూరితమైనటువంటి మాటలు? ఇంకో మాట ఏదో స్క్రోలింగ్ వస్తుంది, 93 కులాలను ఏకం చేసిండు మా జ్ఞానేశ్వర్ అన్న. ఏం గౌరవించింది మీ పార్టీ? బీసీలకు ఏమిచ్చింది? 2-3 మంత్రి పదవులు ఇవ్వని మీరు బీసీల గురించి మాట్లాడతారా? 55% ఉన్న బీసీలను గౌరవించింది మేము. నేను మళ్ళీ చెప్తా ఉన్నా, బీసీ ముఖ్యమంత్రి అని చెప్పింది మేము, బీసీలకు సముచిత గౌరవం ఇచ్చింది మేము. ఊరంతా ఎందుకన్నా మెదక్ పార్లమెంట్ చెప్తా, 3 ముదిరాజ్ సోదరులకు ఇచ్చిన నా పక్కనే ఉన్నాడు, మా మెదక్కి వెళ్ళి పోటీ చేసిన ఎమ్మెల్యే అభ్యర్థి విజయ్ కుమార్ ముదిరాజ్. సంగారెడ్డికి వెళ్ళి పోటీ చేసిర్రు రాజు ముదిరాజ్. గజ్వేల్కి వెళ్ళి పోటీ చేసిర్రు ఈటల రాజేందర్ ముదిరాజ్. నర్సాపూర్కి వెళ్ళి పోటీ చేసిర్రు ఎర్రగొల్ల మురళీ యాదవ్. పటాన్చెరువుకి వెళ్ళి పోటీ చేసిర్రు నందీశ్వర్ గౌడ్. 7 ఎమ్మెల్యేలు ఉంటే 5 ఇచ్చినాం కదనే మేము బీసీలకి. మీరేమి ఇచ్చిర్రే? గెలిచిన ఒక ముదిరాజ్ ఆయనకి మంత్రి పదవి వేయలేదు వాళ్ళు. ఈటల రాజేందర్ని తీసేసినాక మంత్రి పదవి ఇస్తా అని కేసీఆర్ కూడా ఒక ముదిరాజుకు మంత్రి పదవి ఇవ్వలే. వీళ్ళు వచ్చి ఇవ్వలేదో చెప్తే ఎట్లా చేయండి? బీఆర్ఎస్ సిఆర్ఎస్ ఒక్క సీటు కూడా రాదు కేటీఆర్ గారు, ఒక్కటి కూడా రాదు. నీకు ఇంకేమైనా ఆలోచన ఉంటే రా మెదక్కి, ఇంకా నామినేషన్ వేయలే కదా మీ క్యాండిడేటు. నువ్వు ముఖ్యమంత్రిని అడిగినావు కదా మల్కాజ్గిరికి రా నేను పోటీ చేస్తాను, నేను నిన్ను అడుగుతున్నా. లేకపోతే నువ్వు పోయి కరీంనగర్లో పోటీ చేయి బండి సంజయ్ మీద చూద్దాం. లేదా ఆడొద్దు, మీ నాయన గెలిచినటువంటి ప్రాంతం మెదక్కి వస్తా అంటే రా కేటీఆర్ వచ్చి మెదక్ ఒక్కటి గెలిచి చూపెట్టు చాలు, మిగతా వాటి సంగతి తర్వాత చూసుకుందాం. థ్యాంక్ యూ. ఈయన ఏమన్నా చూసి వచ్చిండట అన్న, ఆయన కాలి గోరు మీద ఉన్నటువంటి వెంట్రుకతో కూడా సమానం కాడు రేవంత్ రెడ్డి అన్నట్టు. ఆయన మాట్లాడినట్టు నేను మాట్లాడాలంటే మొన్ననే చెప్పిన మీకు 2 ఆకులు ఎక్కువ చదివిన అంతకంటే మంచిగా మాట్లాడుతా అని. ఈయన కెడ కనబడదన్న మోడీ వెన్నుల వనుకు. వీళ్ళతోటి ఏం చేత కాదు. వీళ్ళతోటి కాంగ్రెస్ విల్ నాట్ గెట్ 3 digits, 3 అంకెల సంఖ్యకు వచ్చి చూడు మన కాంగ్రెస్ని సొంతంగా, అప్పుడు మాట్లాడుకుందాం. ఈ మాట రఘునందన్ చెప్తలేడు, దీదీ చెప్పింది వాళ్ళ పార్ట్నర్, ఇండి పార్ట్నర్, పెద్ద పార్ట్నర్ ఇండియాలో. దీదీ చెప్పింది 40 సీట్లు వస్తే ఎక్కువ కాంగ్రెస్కి అని చెప్పి. రేవంత్ రెడ్డి ఏదో గొప్పగా మాట్లాడుకుంటే గొప్పగా అయిపోతాం, మోడీని తిడితే గొప్పగా అవుతా అనుకుంటున్నట్టున్నాడు. బహుశా ఆయన కూడా ఎక్కడైనా కేటీఆర్ని కలిసినట్టుండే ఎయిర్పోర్ట్లలో, అందుకని అదే భాష మాట్లాడుతూ ఉన్నాడు. కేటీఆర్ కూడా గిట్లే అరుస్తుండే మోడీ, కేడీ, ఈడీ, బోడీ అని. వీళ్ళు ఏం చేయాలో అర్థమైతే లేదు పాపం.
చెల్లె దగ్గరికి పోతే చెల్లె ఏడుస్తుంది, నాయన దగ్గరికి పోతే నాయన నడుమిరిగిపోయి ఏడుస్తున్నాడు. అట్లా అందుకని అహంకారపూరితమైనటువంటి మాటల్ని బంద్ చేయమని రేవంత్ రెడ్డి గారికి కూడా మీ ద్వారా నేను తెలియజేస్తా ఉన్నా. మోడీలు బోడీలు ఈ మాటలు మాట్లాడేటోని మరి పెద్దన్నాను ఎందుకు మాట్లాడినావు? ఈయన కూడా కదే కేసీఆర్ లెక్కనే, ఓడ దాటిదాకా ఓడమల్లన్న, ఓడ దాటినాక బోడమల్లన్న. ఈ జాతి లక్షణం అనేది ఎవరికి మంచిది కాదు. ఇది తెలంగాణ సమాజం స్వాగతించదు. మొదటి నుంచి కూడా. లేకపోతే మరి రేవంత్ రెడ్డి గారి మీద కేసు ఎందుకు ట్రయల్ అవుతలేదు? 2015లో దొరికింది కదా ఓటుకు నోట్లో, ఎందుకు 2024 దాకా ట్రయల్ ఎందుకు చేపిస్తలేడు? హరీష్ రావు చేపియాలి కదా, కవిత చేపియాలి కదా, కేసీఆర్ కూడా చేపియాలి కదా. ఆ బంధం విడదీయరాని బంధం. ఒక నారానికి కాంగ్రెస్ బొమ్మ అయితే బీఆర్ఎస్ అనేది బొరుసు, అవి రెండు అట్లే కలిసి ఉంటాయి. కానీ దురదృష్టం ఏంటంటే పైకి వేసినప్పుడు కింద పడితే ఒకటే కనబడుతుంది నీకు, అయితే బొమ్మ కనబడుతుంది, లేకపోతే బొరుసు కనబడుతుంది. ఇంకోటి దాన్ని వెనకాల నుండి కాపాడుతుంటుంది. అట్లా అంటే రేవంత్ రెడ్డి మెదక్ వచ్చి సభ పెట్టిండు. మెదక్లో కాంగ్రెస్ బాగా వీక్ ఉందని అందరిని మందనేసుకొని వచ్చిండు అన్న. ఎన్నికల ప్రచారంలో భాగంగా దేశంలో ఉన్న అన్ని నియోజకవర్గాలకి మా నాయకులందరూ వస్తున్నారు, ప్రచారం చేస్తూ ఉన్నారు. దాంట్లో భాగంగా అమిత్ షా గారు సిద్దిపేటకు వస్తూ ఉన్నారు. దాన్ని వీక్ ఉందని పెట్టుడు, బలంగా ఉందని పెట్టుడు, దయించి ఇట్లాంటి కంపారిజన్లు చేయొద్దని నేను మీకు సవినయంగా అప్పీల్ చేస్తూ ఉన్నా. హరీష్ రావు కంటే రఘునందన్ రావు సిద్దిపేటలో బలవంతుడు. అండర్లైన్ చేసి పెట్టుకో సీనన్న, ఎన్నికలు అయిపోయాక మాట్లాడుకుందాం. హామీలు ఇచ్చేటప్పుడు తెలుసుకొని ఇవ్వాలి. ఖాళీ కుండలు ఉన్నాయా, లంకె బిందెలు ఉన్నాయా తెలుసుకొని ఇవ్వాలి. పార్లమెంట్ ఎన్నికలకి ముఖ్యమంత్రి పదవికి ఏం సంబంధం ఉంటుందన్నా? నువ్వు హామీలు ఇస్తే ప్రజలు నిన్ను ముఖ్యమంత్రి చేసిర్రు నమ్మి. ఆ హామీలు నువ్వు రాష్ట్ర బడ్జెట్ తోటి చేస్తావు కానీ కేంద్ర బడ్జెట్ తోటి చేయవు కదన్నా. కేంద్రంలో కాంగ్రెస్ పొరపాటున కూడా రాదు, గుర్తుంచుకోరు. అది రాహుల్ గాంధీ గారు కాంగ్రెస్ పార్టీకి నాయకత్వం వహించిన రోజులు, నడిపించిన రోజులు, యువకులని పక్కకు పెట్టి 80 సంవత్సరాలు దాటిన వాళ్ళని అధ్యక్షుల్ని చేసిన రోజులు. కాంగ్రెస్ నత్తనడకనే నడుస్తుంది తప్ప 3 అంకెల డిజిట్లోకి రాదు. అమలు చేస్తాడా చేయడా ఆయన చెప్పాలి ప్రజలకి. చేయలేకపోతే దానికి కారణాలు చెప్పాలి.